లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్నప్పటికీ సీఎం పదవికి ఇంకా రాజీనామా చేయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలు పణంగా పెడుతున్నారని కోర్టు మండిపడింది. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి అధికారంపై మాత్రమే ఆసక్తి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్లో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా అందుబాటులోకి రాకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేవనే విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ తరపున న్యాయవాదిని ఉద్దేశిస్తూ, మీ క్లయింట్ కేవలం అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంది, మీకు ఎంత అధికారం కావాలో నాకు తెలియదు అని జడ్జి వ్యాఖ్యానించారు. పుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా పంపిణీ చేయకపోవడానికి స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడమే కారణమని ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు వివరణ కోరింది. స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతి అవసరం ఉంటుందని, ఈ మేరకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని, మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 5 కోట్లకు మించిన కాంట్రాక్టర్లను అనుమతించే అధికారం స్టాండింగ్ కమిటీలకు మాత్రమే ఉంటుందని వివరించారు. అందుకే నోట్బుక్స్, స్టేషనరీ వస్తువులు, యూనిఫామ్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయలేదని వినిపించారు. కేజ్రీవాల్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి సౌరభ్ భరద్వాజ్ సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ వాదనపై కోర్టు మండిపడింది. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడం మీ ఇష్టం, మేము రోడ్లు ఎక్కకూడదనుకునే ఎక్కించేలా చేస్తున్నారు. విద్యార్థుల పట్ల మంత్రి సౌరభ్ భరద్వాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా లెఫ్టినెంట్ గవర్నర్ చట్ట విరుద్ధంగా కోఆప్టెడ్ మెంబర్లను నియమించిన కారణంగా స్టాండింగ్ కమిటీ రద్దయిందని, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు. అయితే పుస్తకాలు పంపిణీ చేయడంపై కోర్టు పని కాదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరో తమ విధుల్లో విఫలమయ్యారని, కాబట్టి కలగజేసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.